విశ్వం ఆటం లోపల ఉందా? మనం విశ్వాన్ని 93 బిలియన్ సంవత్సరాల దూరం వరకు గమనించగలం. ఆ తర్వాత కూడా విశ్వం ఉంది. దానికి అంతే లేకపోవచ్చు. కానీ కొన్ని థీరీస్ ప్రకారం విశ్వం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే దాన్ని ఒక ఆటంలో ఫిట్ చేయొచ్చు. ప్రస్తుత క్యాలిక్యులేషన్స్ ప్రకారం విశ్వం మొత్తం సైజ్ 20 ట్రిలియన్ కాంతి సంవత్సరాలుండొచ్చు. అయితే ఈ మొత్తంలో ఎక్కువ శాతం ఖాళీయే ఉంటుంది. మీకు తెలుసు కదా, ఒక స్టార్ కి ఇంకో స్టార్ కి మధ్య కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది అని. మధ్యలో గ్రహాలు, అంతరిక్ష రాళ్లు, వుడ్ క్లౌడ్ లాంటి ఆస్ట్రోనామికల్ బాడీస్ ఉన్న వాటికంటే ఖాళీనే ఎక్కువగా ఉంటుంది. స్టార్స్ కలిసి గ్యాలక్సీస్, గ్యాలక్సీస్ కలిసి గ్యాలక్సీ క్లస్టర్స్, ఇవన్నీ కలిసి కాస్మిక్ వెబ్ ని ఫామ్ చేసి విశ్వంగా మార్చాయి. అలానే మన బాడీ లేదా విశ్వంలోని ఏ వస్తువు అయినా పదార్థంతో తయారయ్యి ఉంటుంది, అంటే ఆటమ్స్. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే శక్తివంతమైన మైక్రోస్కోప్స్ కూడా చూడలేవు. వాటి డయాగ్రామ్స్, ఇల్లుస్ట్రేషన్స్ తప్పితే నిజంగా ఆటంని చూసా అని ఈ వీడియో చూస్తున్న ఒక్కళ్ళు కూడా చెప్పలేరు. చివరికి నేను కూడా. కానీ అనేక ఎక్స్పెరిమెంట్స్ అవి ఉన్నాయి అని కన్ఫర్మ్ చేశాయి. అయితే ఆటమ్స్ కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తో ఫామ్ అయ్యి ఉంటాయి. ఇంకా లోతుగా చూస్తే ఈ సబటామిక్ పార్టికల్స్ లో క్వార్క్స్ ని చూడొచ్చు. ఇవే విశ్వం యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. అయితే మనిషిలో ఎన్ని ఆటమ్స్ ఉంటాయో తెలుసా? అక్షరాల 7 ఆక్టిలియన్, అంటే 7 పక్కన 27 సున్నాల్ని పెట్టాలి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే వైల్డ్ థియరీ ప్రకారం ప్రతి మనిషి, ప్రతి గ్రహం, ప్రతి స్టార్, ప్రతి గ్యాలక్సీ అది ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా మొత్తం ఒక సింగిల్ ఆటంలో ఉంటుంది. ఇలాంటి ఒక ఐడియాని 1 ఎలక్ట్రాన్ యూనివర్స్ థియరీ. దీని ప్రకారం విశ్వంలో ఎలక్ట్రాన్స్ అన్ని ఒక కణం నుండే వస్తాయి. ఆ కణం కాంతి కంటే వేగంగా టైం అనే కాన్సెప్ట్ ని పట్టించుకోకుండా ట్రావెల్ చేస్తూ విశ్వంలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ గా కనబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీ బాడీలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్, సూర్యుడిలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్, చివరికి పాలపుంతలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ ఒక సింగిల్ ఎలక్ట్రానే. ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఎంత వేగంతో ట్రావెల్ చేస్తుందంటే ఒకేసారి అన్ని చోట్ల ఉన్నట్టు మనకి కనబడుతుంది కాదు, ఇన్ఫాక్ట్ ఆ ఒక్క ఎలక్ట్రానే మన రియాలిటీని షేప్ చేస్తుంది. అయితే చాలా మంది సైంటిస్టులు ఈ థియరీని పట్టించుకోరు. అందుకే ఇది థియరీగానే మిగిలిపోయింది. అయితే విశ్వాన్ని టోటల్ గా వివరించే ఒక గ్రాండ్ యూనిఫైడ్ థియరీకి ఈ 1 ఎలక్ట్రాన్ థియరీ బేస్ అవ్వచ్చు. అయితే మరో థియరీ ప్రకారం భూమి, సూర్యుడు, ఇతర స్టార్స్ లోని ఆటమ్స్ వేరువేరుగానే ఉంటాయి. బట్ మనం అర్థం చేసుకోలేని ఒక పెద్ద విశ్వంలోని చిన్న భాగంలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ భాగం ఆ పెద్ద విశ్వంలో ఆటం అంత చిన్న సైజులో ఉండే అవకాశం ఉంది. ఇదొక నెస్టెడ్ యూనివర్స్ అనుకోవచ్చు. అంటే మన విశ్వం ఆ పెద్ద విశ్వంలోని బాటమ్ మోస్ట్ లేయర్ లో ఉన్న చిన్న పార్ట్ అయి ఉండొచ్చు. ఇలాంటి చిన్న పార్ట్స్ అన్ని ఒక లేయర్ ని సృష్టిస్తే ఈ లేయర్స్ అన్ని అసలు పెద్ద విశ్వాన్ని తయారు చేస్తున్నాయేమో. అలా చూస్తే బాటమ్ మోస్ట్ లేయర్స్ లో ఉన్న అన్ని విశ్వాలు కలిపి మల్టీవర్స్, అనేక మల్టీవర్స్లు కలిపి సింగిల్ లేయర్ అయిన హైపర్వర్స్, అన్ని హైపర్వర్స్ లేయర్స్ కలిపి అసలు విశ్వమైన ఆమ్నివర్స్ రూపంలో ఉండొచ్చు. ఇది నిజమని నేను చెప్పటం లేదు, జస్ట్ థియరీ మాత్రమే. ఇలా చూసుకుంటే మన బాడీయే ఒక ఆమ్నివర్స్ అయి ఉండొచ్చు. అంటే మన శరీరంలోని ఆటమ్స్ లో ఇంకో విశ్వం ఉండొచ్చు. ఆ విశ్వంలో ఉన్న జీవాల యొక్క శరీరాల్లో లెక్క పెట్టలేనన్ని విశ్వాలు ఉండొచ్చు. ఇదొక దిమ్మ తిరిగే థియరీ. ఆటం లోపల విశ్వం, మళ్ళీ ఆ ఆటం లోపల విశ్వం, ఈ ఆలోచన ఇన్ఫినిటీ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యుంది. మనం మల్టీవర్సే పెద్దది, అంతం లేనిది, అందులో ఏ రియాలిటీ అయినా నిజమవుతుంది అని నమ్మితే ఇన్ఫినిటీ ప్రకారం మల్టీవర్స్ కంటే పెద్ద, ఇన్ఫాక్ట్ అనేక మల్టీవర్స్లు కలిసిన మరో పెద్ద విశ్వం ఎందుకు ఉండకూడదు? దీన్ని హైపర్వర్స్ అనుకుంటే ఆ హైపర్వర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన విశ్వం ఒక ఆటం అయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ మల్టీవర్స్ లోని అనేక విశ్వాలు ఆటమ్స్ గా కలిసి హైపర్వర్స్ ని సృష్టించొచ్చు. మన విశ్వాన్ని చూస్తే ఇంతే ఉంటుంది కదా. మన కంటికి కూడా కనపడని సబటామిక్ పార్టికల్స్ అన్ని కలిసి ఆటమ్స్, ఆటమ్స్ కలిసి మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ కలిసి పదార్థం, పదార్థం కలిసి మీ కార్, మీ ఇల్లు, అది ఉన్న అపార్ట్మెంట్ ని తయారు చేస్తున్నాయి కదా. ఆమ్నివర్స్ ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలంటే ఒక యూనిఫైడ్ థియరీ కావాలి. గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం లాంటి శక్తుల్ని మ్యాక్రోస్కోపిక్ గా వివరించే జనరల్ రిలేటివిటీ ప్లస్ అతి సూక్ష్మమైన క్వాంటం రియాలిటీని కూడా కలిపి వివరించే ఒక యూనిఫైడ్ థియరీని కనిపెట్టాలి. ఇదే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అవుతుంది. కానీ ఇలాంటి థియరీని కనిపెట్టాలంటే చాలా కష్టం. క్వాంటం రియాలిటీ అంటే గుర్తొచ్చింది. మన సబ్స్క్రైబర్ ఒకరు స్పేస్ లో వాక్యూమ్ ఉంటే భూమి వాతావరణం ఎందుకు ఆ వాక్యూమ్ లోకి ఎస్కేప్ అవ్వటం లేదు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. విషయం ఏంటంటే భూమి గ్రావిటీ చాలా బలంగా ఉంటుంది. సో అది వాతావరణం లేయర్స్ ని స్పేస్ లోకి ఎస్కేప్ అవ్వనివ్వదు. ఇక్కడ వాక్యూమ్ గురించి మాట్లాడాలి. నిజం చెప్పాలంటే అసలు వాక్యూమ్ నిజమైన వాక్యూమే కాదు.
అతి సూక్ష్మమైన క్వాంటం లెవెల్స్లో వాక్యూమ్లో కూడా క్వాంటం ఫ్లక్చుయేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇలా చూస్తే విశ్వంలో ట్రూ వాక్యూమ్ అనేదే లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తా. ఆ క్వశ్చన్ నాకు బాగా నచ్చితే ఇలా వీడియోలో మెన్షన్ చేసే ఛాన్స్ ఉంది. ఇక మన టాపిక్ లోకి వస్తే మన విశ్వ పుట్టుకను ఒక థియరీ ఖచ్చితంగా వివరిస్తుంది. దాని ప్రకారం ఏమీ లేని వాక్యూమ్ లో సడన్ గా ఒక వేడి దట్టమైన స్టేట్ పుట్టింది. అది బయటికి ఎక్స్పాండ్ అయ్యి ఈ రోజు మనం నమ్ముతున్న బిగ్ బ్యాంగ్ ని సృష్టించింది. ఆ వేడి దట్టమైన స్టేట్ ఆటం కంటే చిన్నగా ఉంటుంది. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అంత చిన్న ఎంటిటీ నుండి ఇప్పుడు మన విశ్వంలో చూస్తున్న అతి పెద్ద బ్లాక్ హోల్ అయిన 10618 లాంటి వస్తువులు పుట్టాయి. అసలు ఆటం కంటే తక్కువ సైజ్ ప్రాంతంలో పుట్టిన శక్తి నుండి ఇంత పెద్ద వస్తువులు ఎలా పుట్టాయో ఎప్పుడైనా ఆలోచించారా? అదే మ్యాజిక్ కాదు, అదే మనం అర్థం చేసుకోలేని సైన్స్. అయితే స్ట్రింగ్ థియరీ ఒక థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అవ్వగలదేమో కాసేపు డిస్కస్ చేద్దాం. స్ట్రింగ్ థియరీ ప్రకారం ఆటమ్స్ అనేవి మనం జనరల్ గా రిప్రజెంట్ చేసే రౌండ్ షేప్ లో ఉండవు. అవి స్ట్రింగ్ అంటే తీగల్లా ఉంటాయి. ఇవి వైబ్రేట్ అవుతాయి. ఇలా వైబ్రేట్ అయినప్పుడు స్ట్రింగ్స్ మధ్య ఇంటరాక్షన్స్ జరిగి ఇప్పుడు విశ్వంలో మనం చూస్తున్న ప్రతిదీ అంటే లాస్ ఆఫ్ ఫిజిక్స్, గ్రావిటీ ఎలా పనిచేస్తుంది, క్వాంటమ్ ఫిజిక్స్ ని రియాలిటీగా మారుస్తుంది. అయితే స్ట్రింగ్ థియరీ కూడా పర్ఫెక్ట్ ఏం కాదు. డార్క్ ఎనర్జీని స్ట్రింగ్ థియరీ వివరించలేదు. గోల్ ఏంటంటే స్ట్రింగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పదార్థం మొత్తం విశ్వంలో 5% మాత్రమే ఉంటుంది. విశ్వంలో 68% డార్క్ ఎనర్జీయే ఉంటుంది. ఈ విషయాన్ని స్ట్రింగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా డార్క్ ఎనర్జీని స్ట్రింగ్ థియరీలో చేర్చడానికి చూస్తున్నారు. 2018లో స్వీడన్లోని ఉప్సాలా యూనివర్సిటీ స్ట్రింగ్ థియరీ కొంచెం మార్చి ఒక రీసెర్చ్ ని పబ్లిష్ చేసింది. కాన్స్టెంట్ గా ఎక్స్పాండ్ అవుతున్న ఒక బబుల్ అంచున మన విశ్వం ఉంది. అయితే స్ట్రింగ్ థియరీ ప్రకారం చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. బట్ మనం టైంతో పాటు 4 డైమెన్షన్స్ నే ఎక్స్పీరియన్స్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీమ సన్నటి తీగ మీద నడుస్తుంది. దాని ప్రపంచంలో అది ముందుకు వెనక్కి మాత్రమే, అంటే దాని ప్రపంచం 2 డైమెన్షనల్ గా మాత్రమే ఉంటుంది. సో మన రియాలిటీ కూడా ఇలానే హయ్యర్ డైమెన్షన్స్ మీద ఒక లేయర్లా ఉందేమో. మేబీ మనం ఆ హయ్యర్ డైమెన్షన్స్ ని అబ్జర్వ్ చేసే స్టేజ్ కి ఇంకా ఎవాల్వ్ అయ్యి ఉండకపోవచ్చు. ఏదేమైనప్పటికీ విశ్వం ఒక నెస్టెడ్ యూనివర్స్ లా ఉంటే అది మనం నమ్ముతున్న అనేక సిద్ధాంతాల్ని బ్రేక్ చేస్తుంది. మనలో ఒక విశ్వం ఉండటమేంటి, మన విశ్వం ఇంకో విశ్వం యొక్క ఆటంలో ఉండటమేంటి? ఆలోచిస్తే అనేక మైథాలజీస్లో చెప్పిన లోకాలు, శక్తిజీవులు ఇలాంటి ఆటం సైజులో ఉన్న విశ్వాల నుండి వచ్చి వెళ్తున్నాయేమో. ఈ వీడియో టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే వచ్చాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న అన్ని టాపిక్స్ థియరీస్ మాత్రమే. ఏ ఒక్కటి కూడా మన ఫిజిక్స్ ప్రూవ్ చేయలేదు. సో అసలు నిజాలు తెలుసుకునేంత వరకు ఆగక తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.